నమస్తే ప్రస్తుతం మనం బర్కత్పుర వద్ద ఉన్నాము బీసీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ర్యాలీ జరుగుతున్నది ఏదైతే దేశవ్యాప్తంగా అటు నెట్ ఇటు నీట్ పేపర్ లీకేజ్ల వ్యవహారం అందరికీ తెలిసిందే సో ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు నరేంద్ర మోడీ ఎక్కడా కూడా స్పందించినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి ఇంటి ముట్టడికి ఇప్పటికే అనేక విద్యార్థి సంఘాలని కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి రామకృష్ణ గారు చెప్పండి మీ విద్యార్థి సంఘాలని కూడా కిషన్ రెడ్డి గారి నివాసం ముట్టడికి బయలుదేరినటువంటి సిచ్యువేషన్ ఎట్లా చూస్తారు ఈ నీట్ పేపర్ లీకేజ్ నీటును రద్దు చేసి 24 లక్షల విద్యార్థులకు న్యాయం చేయాల్సిందిగా ఈరోజు బీసీ విద్యార్థి సంఘం నుంచి భారీ ఎత్తున ర్యాలీ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు దేశంలో చూసుకుంటే ఒకరోజు ముందు పేపర్ లీకేజ్ చేసి ఆ పేపర్ లీకేజ్ కప్పుపుచ్చుకోవడానికి ఎలక్షన్ రోజు దాని రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రిజల్ట్ హడావిడిగా అనౌన్స్ చేసి దేశంలో ప్రతిసారి నేషనల్ ఫస్ట్ ఒకరికో ఇద్దరికో వస్తుంది, కానీ ఈసారి మాత్రం 67 మంది ఆల్ ఇండియా ఫస్ట్ రావడం, మరి ఒకటే సెంటర్ నుంచి 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా ఫస్ట్ రావడం దాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఎలక్షన్ రోజు హడావిడిగా గందరగోళంగా యాక్చువల్గా 14వ తేదీ నాడు జూన్ 14వ తేదీ నాడు ఈ నీటు ఫలితాలు రిలీజ్ కావాలి, కానీ గందరగోళంగా హడావిడిగా ఏదైతే ఎలక్షన్ నాడు మాత్రమే ఈ నీటి రిలీజ్ చేయడం జరిగింది. మేము భారతదేశంలోనే ప్రపంచ దేశాలలో భారతదేశానికి వైద్య విద్య మీద ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంది. ఆ ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఆ చరిష్మా పోతుంది ఇప్పుడు ప్రపంచ దేశాలలో. దాని విధంగా మోడీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మౌనం మీరు వీడాలే. కేంద్ర మంత్రులు ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అప్పచెప్పాలి, ఈ నీట్ పరీక్ష నిర్వహణ ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం అప్పచెప్పాలి. ఈరోజు ఎంతో కష్టపడితే నీట్ ఎగ్జామ్ రాస్తారు, ఎంతో శ్రమించాలి, రాత్రి పగలు శ్రమిస్తే నీట్ ఎగ్జామ్ వస్తుంది, కానీ రాత్రి పగలు శ్రమించిన వాళ్ళు పక్క పెట్టి 20 లక్షలకి 30 లక్షలకి సంతలో సరుకులాగా నీట్ పేపర్లు అక్కడ బీహార్లో పాట్నాలో అమ్ముకుంటే మరి ఇక్కడ సౌత్ తెలంగాణ ఉన్న విద్యార్థులు ఏం కావాలి, వాళ్ళ ర్యాంకులు ఏం కావాలి. ఇట్లాంటి వైఖరి మార్చుకోకపోతే మాత్రం కేంద్ర విద్యాశాఖ మంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు తక్షణమే సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా ఈ నీట్ పేపర్ లీకేజ్ పైన విచారణ జరిపించాలి. మరి నీట్ ఎంత పెద్ద వారైనా కూడా దోషులను శిక్షించాలి. మరి అన్ని విధాలుగా చూడాలని చెప్పి కూడా నీట్ బాధితులకు న్యాయం చేయాలని చెప్పి కూడా కేంద్ర మంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంబట నీట్ రద్దు చేయాలి. మీతో కాకపోతే కేంద్ర మంత్రి మీరు రాజీనామా చేసేయండి, మాకు అవసరం లేదు. ధర్మేంద్ర ప్రసాద్ గారు మీతో కాకపోతే మీరు రాజీనామా చేయండి, కానీ మా విద్యార్థుల జోలికి మాత్రం వచ్చి ఆడుకోవద్దని దండం పెడతా ఉన్నా కేంద్ర మంత్రులకి. భారతదేశం ప్రతిష్ట దెబ్బతింటా ఉంది. మన భారతదేశం ప్రతిష్ట మరి ప్రపంచ దేశాలలో మాట్లాడుకుంటా ఉన్నారు ఈ భారతదేశం గురించి. మరి రోజుకి పెంచాల్సింది పోయి మరి తగ్గిస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ అని చెప్పి ప్రశ్నిస్తూ న్యాయం జరగకపోతే మాత్రం ఇది ఆరంభం మాత్రమే. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. మరి నీట్ విద్యార్థులకు న్యాయం జరిగేంత వారికి వారి పక్షాన ఉంటాం, వారి పక్షాన పోరాడతాం, ఎంతవరకు తెగించి న్యాయం జరిగేంత పోరాడతాం అని కూడా బీసీ విద్యార్థులను తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర మంత్రులుగా అటు బండి సంజయ్ కావచ్చు, ఇటు కిషన్ రెడ్డి నియమించినటువంటి సిచ్యువేషన్, వీళ్ళు కూడా ఇంతవరకు స్పందించలేదు, ఇటు రాష్ట్ర బీజేపీ కూడా స్పందించిన సిచ్యువేషన్, ఏం డిమాండ్ చేయబోతున్నాం? బండి సంజయ్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు విద్యార్థుల పక్షాన మీరు మాట్లాడతారు కదా అప్పుడు, మరి ఇది విద్యార్థుల పక్షాన మరి నీటి విద్యార్థుల పక్షాన బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడతారని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని సామెతలు మాట్లాడే కిషన్ రెడ్డి గారు మరి ఈ సామెత ఎక్కడ పోయింది? కిషన్ రెడ్డి గారు మీరు వెంటనే స్పందించి నీటి విద్యార్థులకు న్యాయం చేయకపోతే మాత్రం మీ ఇంటి ముట్టడి చేస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఏం చెప్తారన్నా, మీరేం చెప్తారు? ఈరోజు నీట్ ఎగ్జామ్లో జరిగినటువంటి అవకతవకల పట్ల మేము కేంద్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎంబీబీఎస్ చదవాలంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ మార్కులను ఆధారంగా పెట్టుకొని సీట్లు కేటాయించాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. రెండవది వచ్చేసి ఇప్పటికీ ఎన్ఏటి డైరెక్టర్ జనరల్ ప్రబోధ్ కుమార్ ఉన్నాడు ఒకతను, అతన్ని వెంటనే అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీ మీద శిక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. మూడో డిమాండ్, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఎగ్జామ్ పెట్టుకునే విధంగా ఇప్పుడు ఎందుకంటే కేంద్రంలో పెట్టడం వల్ల వాళ్ళు ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడం వల్ల కొన్ని రాష్ట్రాలు 3 లక్షల నుంచి 30 లక్షల వరకు పిల్లల జీవితాలతో చెలగాటమాడడానికి పేపర్ లీకేజ్ అనేది చేసి ఇలా ఎన్నో విద్యార్థులకు కష్టపడి చదువుకున్నటువంటి విద్యార్థులకు ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి. ఇలాంటి అవకతవకలు జరగొద్దంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడమే ప్రధానమైనటువంటి ఇది ఒకటి. అయితే రెండవది
ఇప్పటికీ ఇలా పిల్లలకు చదువుకొని ఒక స్థాయికి వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు ఒకే సెక్షన్ లో ఒకే సెంటర్ లో 30-40 మందికి ఎట్లా రిజల్ట్ వస్తుంది? అంటే కేంద్రంలో ఉన్నటువంటి విద్యార్థులంతా చదువుకోలేదా? అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎంబీబీఎస్ కి ప్రిపేర్ కాలేదా? లక్షల రూపాయలు వెచ్చించి సంవత్సరాల కొద్దిగా వాళ్ళు కోచింగ్ తీసుకొని ఇవాళ అన్ని అవకతవకలకు పాల్పడితే వాళ్ళ జీవితాలతో చెలగడబడితే బిడ్డ ఖబర్దార్. నేను కేంద్ర మంత్రులను అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీరు ప్రజలను ఉద్దేశించి ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన ఉండకపోతే మీకు పుట్టగతులు ఉండకుండా రాష్ట్రాలలో తిరగనీయకుండా అడ్డుకోవడానికి సిద్ధపడతామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది మొత్తం మీద బీసీ సంక్షేమం సంబంధించిన నాయకులంతా కూడా ఈ ప్రధానంగా నీట్ నిరసన ర్యాలీలో పాల్గొన్నటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాము. రాజ్యసభ సభ్యులు ఎంపీ ఆర్ కృష్ణయ్యతో పాటు బీసీ సంఘం విద్యార్థి నాయకులు, బీసీ సంఘం నాయకులంతా కూడా విద్యార్థులతో సహా అటు కిషన్ రెడ్డి ఇంటి ముట్టడికి కావచ్చు, ఇంకా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. వి వాంట్ జస్టిస్ అంటున్నటువంటి నినాదాలతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాము. సో ఈ నేపథ్యంలో పోలీసులంతా కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కిషన్ రెడ్డి గారి నివాసం ముట్టడికి అనుమతి లేదంటూ అటువైపుగా వెళ్లకుండా పోలీసులు కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒక్కసారిగా చూడవచ్చు పోలీసులంతా కూడా వీళ్ళను అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఉదయమే చూసినాము, ఇప్పటికే ఎన్ఎస్యూఐకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కావచ్చు, అదేవిధంగా విద్యార్థి సంఘ నాయకులంతా కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి నివాసం వద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి నివాసం ముట్టడికి ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యం వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం. సో మరోసారి ఏదైతే బీసీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ, అదేవిధంగా ఎంపీ ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఒక ర్యాలీ అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితి. సో వి వాంట్ జస్టిస్, నీటు పరీక్షను రద్దు చేయాలంటూ కూడా విద్యార్థి నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నటువంటి పరిస్థితి. సో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. నీటి మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉన్నది దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి నివాసం ముట్టడికి కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అటు విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇటు బీసీ సంఘాలు. ఆర్ కృష్ణ గారు ఉన్నారు రాజ్యసభ సభ్యులు. సో ఎట్లా చూస్తారు ఆర్ కృష్ణ గారి యొక్క దేశవ్యాప్తంగా ఈ పేపర్ లీకేజ్? నీటు పరీక్ష దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకమైంది. రెండవది, మన మెడికల్ విద్యకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న డాక్టర్లు జాతీయ స్థాయిలో ప్రపంచ దేశాల్లో నంబర్ 1 స్థాయి డాక్టర్లు ఉన్నారు. ఇక్కడ వీళ్ళే అమెరికాలో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కాలు తీసి కాలు పెడుతున్నారు, కార్జం తీసి కార్జం పెడుతున్నారు, గుండె తీసి గుండె పెట్టేటటువంటి స్థాయిలో ఈ విద్య ఉన్నది. అదేవిధంగా గుడ్విల్ ఉన్నటువంటి విద్యను దిగజార్చడం, పేపర్లు లీకేజ్ చేయడం అనేది చాలా అన్యాయం. కాబట్టి వెంటనే దీన్ని రద్దు చేసి మళ్ళా పరీక్షలు జరపాలి. బాధ్యులైన వారికి కఠిన కారాగార శిక్ష విధించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఊగిసలాడుతుంది? ప్రధానమంత్రి ఎందుకు ఊగిసలాడుతున్నాడు? దీని లోపల వీళ్ళ హస్తం ఉందా? వీళ్ళ మనుషులు ఉన్నారా? ఎందుకు దొంగాట ఆడుతున్నారు? బీహార్, గుజరాత్లో ఎక్కడెక్కడ జరిగిందో బోకస్ పరీక్ష పత్రాలు లీక్ అయింది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఒకే సెంటర్లో 17 మంది, ఒకే రాష్ట్రంలో 67 మంది. స్టేట్ ఫస్ట్ ఎట్లా వస్తాయి? దేశంలో ఎప్పుడన్నా వచ్చిందా? కాబట్టి ఇది క్లియర్ కట్ విషయం. దీంతో 24 లక్షల మంది విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతుంది. రాత్రి భవన్లు జరుగు ఎంతో ఇప్పుడు ఇసుటి పరీక్ష పత్రాలు లీక్ అయ్యి ర్యాంకులు సాధించే వాళ్ళు డాక్టర్లు అయితే నకిలీ డాక్టర్లు. ప్రజలందరూ చచ్చిపోతారు. వీళ్ళు ఇంజక్షన్ ఇచ్చిన వాళ్ళందరూ చచ్చిపోతారు. నకిలీ డాక్టర్లు వస్తారు, మంచి డాక్టర్లు రారు, నకిలీ డాక్టర్లు. కాబట్టి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పట్టుదల కోకుండా ప్రభుత్వం వెంటనే దీనికి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తాను. పార్లమెంట్ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. పార్లమెంట్ సమావేశాలు ఏమైనా దీని మీద ప్రశ్నించే అవకాశం ఉందా? తప్పనిసరి మేము ప్రశ్నిస్తాం, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రధానమంత్రిని నిలదీస్తాం. దీంతో పాటు బీసీల సమస్య, రిజర్వేషన్లు కొట్టేసిన సమస్య, సింగరేణి సమస్య. సింగరేణిని ప్రైవేట్ చేయడానికి వీళ్ళు సంపాదించారు. అవి లాస్ట్ 100 కోట్లు లంచాలు తీసుకొని సింగరేణిని ప్రైవేట్ చేస్తారు. వీళ్ళు ఏంటిది? ప్రైవేట్ చేస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాలు ఉంటాయా? రిజర్వేషన్లు ఉంటాయా? సిగ్గు లేదా వీళ్ళకు? వీళ్ళకి ఏదో అధికారం ఇస్తే దేశాన్ని అమ్ముకుంటున్నారు మొత్తం. దీని లేకనే అనేక కంపెనీలను ఇప్పటికీ ఎల్ఐసిని అనేక కంపెనీలు అమ్ముకుంటున్నారు. ఈ వైఖరి మార్చాలి, రిజర్వేషన్లు ఎత్తేయాలి. కుట్రలో భాగమే సింగరేణిని ప్రైవేట్ చేయడం. ఈ సింగరేణి ప్రైవేటీకరణ వెనుక 100 కోట్ల చేతులు మారినాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే
ప్రజలందరూ తిరుగుబాటు చేయాలి. ఇది తెలంగాణ సొత్తు సింగరేణి, ఇది పెద్ద అసెట్, కొన్ని కోట్ల ఆదాయం ఇచ్చేటటువంటి ఆస్తిని అమ్మవలసిన అవసరం ఏముందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి అనేక అవకతవకలు, ఒకవైపు నీట్ పేపర్లు అమ్ముకుంటారు, మెడికల్ పేపర్లు అమ్ముకుంటారు, డిగ్రీలు కూడా అమ్ముకునే దశకు దిగజారుతుందేమని అనిపిస్తుంది. ఈరోజు ఇవన్నీ దాలే అన్నట్టు సింగరేణిని కూడా అమ్ముకుంటున్నారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ వైఖరి మార్చుకోవాలి. ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు సొత్తు కాదు, ఇది ఎవరి ఆస్తి కాదు. కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా పోతేనే బతుకుతారు, లేకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. రష్యాలో ఏం జరిగింది, చైనాలో, కొరియాలో, ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రజలు తిరుగుబాటు చేశారు. భారతదేశంలో ఇంకా తెలివైన వాళ్ళు తిరుగుబాటు చేసే గుణం ఇక్కడ ఎక్కువ ఉంటుంది. మేము ఏం చేసినా పోలీసులు ఉన్నారు, మిలిటరీ ఉన్నారు, అవన్నీ ఏం పనిచేయాయి. దోపిడీ వివక్ష ఉన్నటువంటి దేశాల్లో ప్రజలు తిరుగుబాటు చేస్తారని హెచ్చరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నీటి మీద పెద్ద ఎత్తున అయితే చర్చ నడుస్తున్నది, పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. సో రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారు కూడా అదే డిమాండ్ చేస్తారు. ఖచ్చితంగా పార్లమెంట్ సమావేశంలో దీని మీద ప్రశ్నిస్తాం. సో న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.